ఓం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మహా. చెప్పండి బాబు. నేను పిలిచింది రామశాస్త్రి గారిని. వారు వేరే ఊరు వెళ్ళారు బాబు. అర్చకుడిగా నన్ను నియమించారు. ఏ ఊరు వెళ్ళారు? తెలియదు బాబు. ఏమైంది బాబు? ఏం లేదులేండి. ఓం ఆపదామ భర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సార్, మీరు నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళినా నా తప్పేమీ లేదనే అంటాను. మీరు అనవసరంగా నన్ను ద్వేషిస్తున్నారు. నిజంగా మీకు ద్రోహం చేసే రోజంటూ వస్తే నా ప్రాణాలను తీసుకుంటాను, కానీ మీకు మాత్రం ద్రోహం చేయాలని నా కలలో కూడా ఊహించను సార్. నీ బోడి ప్రాణం ఎవరికి కావాలి? నీ సంగతి వసుంధరా, గుళ్ళో ఉన్నాం. నీకు నచ్చిన నువ్వు పూజించే రాముడి గుళ్ళో ఉన్నాం. నువ్వు అబద్ధం చెప్పవు, అందులోనూ నీ రాముడి ముందు. నిజం చెప్పు. నువ్వు నన్ను నా హార్ట్ ఫ్రెండ్ని వేరు చేయాలని చూసావా లేదా? నా జీవితంలోకి నువ్వు రావాలని ప్రయత్నించావా లేదా? నా జీవితంలోకి ఇక ఎప్పటికీ రాను అని ప్రమాణం చేసి చెప్పు. చెప్పు వసుంధరా. ప్రమాణం చేస్తాను సార్. ఈ దీపాన్ని ఆర్పి మరీ ప్రమాణం చేస్తాను. అప్పుడైనా మీరు నమ్మితే నాకంతే చాలు. ఆగుకోనా? దీపం ఆర్పేస్తావా? తప్పు చెయ్యొద్దు కోనా. తప్పు చేయకూడదనే ప్రమాణం చేయిస్తున్నాను సోదమ్మ. తన సిటికి నేలు పట్టుకుని నువ్వు 7 అడుగులు వెయ్యాల్సినోడి బిడ్డ. సోదమ్మ, అవ్వు బిడ్డ. ఈ మాట నీతో ఎప్పుడో చెప్పాలనుకున్నా, కాని ఈ కోన అడ్డుపడింది. సోదమ్మా, ప్లీజ్, ఇప్పుడు నువ్వు నన్ను ఆపొద్దు కోనా. చెప్పనివ్వు. మీ ఇద్దరూ కలిసి బతకాలి. మీ ఇద్దరూ ఆ సీతారాముల్లాగా ఉండాలి. నీ జీవితంలో ఉండాల్సిన కోన తనే. పెళ్లి ప్రమాణాలు చేసుకోవాలే గాని దేవుడి ముందు దీపాన్ని ఆర్పి
ప్రమాణం చెయ్యాలని చూడొద్దు. సోదమ్మా, అడవిలో నువ్వు కలిసినప్పుడు నా మనసులో ఉన్న అమ్మాయి నన్ను చేరుకుంటుందా అని అడిగితే చేరుకుంటుంది అన్నావు. ఇప్పుడు నా శత్రువు లాంటి ఈ అమ్మాయితో జీవితం అంటున్నావు. ఇది అసాధ్యం. ఎందుకు ఇలా మాట మారుస్తున్నావు? అప్పుడు ఇప్పుడు అదే మాట చెప్తున్నాను కోనా. ఇది ఆ అమ్మ పలుకు, ఆ అమ్మ పలుకు. గూడెంలో ఏం జరిగినాదో మర్చిపోయినావా? ఇది ఆ అమ్మోరు తల్లి ఆజ్ఞ. నా మనసులోకి తనెలా వస్తుంది? అంటే నా మనసులో ఉండే నా హార్ట్ ఫ్రెండ్ని చంపేయాల్సి వస్తుందా? నువ్వు, ఈ దేవుడు, ఈ సోదమ్మ, మీ ముగ్గురు తలుచుకున్నా సరే నా హార్ట్ ఫ్రెండ్ని నన్ను చేరకుండా ఆపలేరు. సార్, ఏయ్, మాట్లాడుకో. నేను వెతికే నా చిన్ననాటి స్నేహితురాలు తప్ప నా గుండెల్లో ఇంకెవరికీ చోటు లేదు. అవసరమైతే నా ప్రాణాలైనా తీసుకుంటాను గాని నీలాంటి దాన్ని నా జీవితంలో అడుగు పెట్టనివ్వను. యు ఆర్ ఓన్లీ మై సెక్రటరీ. అది కూడా అగ్రిమెంట్ అయిపోయేంత వరకే. దట్స్ ఇట్. నేనే తప్పు చేయకపోయినా మోసం చేసిందల్లా కనపడుతున్నాను. బాధపడకోనా. తన జీవితంలో నీకు తప్ప ఇంకెవ్వరికీ స్థానం లేదని తెలుసుకుంటాడు. ఇప్పుడు నేనెంత చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేడు. ఇది అమ్మ పలుకు. దాన్ని కాదని ముందుకు పోలేరు. మీ బంధం విడిపోదు. ముడి పడతదని అర్థం చేసుకోబిడ్డా. నువ్విలా చెప్పావు. అమ్మేమో వంశీ సార్ని ఎలాగైనా పెళ్లి చేసుకోమంది. వంశీ సార్ ఏమో అలా అంటాడు. నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అమ్మలేని దాన్ని నువ్వే నన్ను కాపాడాలి స్వామి. నక్షత్ర, ఇక్కడేం చేస్తున్నావు? బావింకా రాలేదు మామ్. ఏమై ఉంటుందో అని టెన్షన్గా ఉంది. దాన్ని మోజుతో తీసుకెళ్లలేదు, కోపంతో తీసుకెళ్లాడు. 2 కొట్టి 4 తిట్టి నిదానంగా వస్తాడు. నువ్వు కూల్గా ఉండు బేబీ. తీసుకెళ్ళింది ఎవరినో కాదు, వసుంధరని మామ్. బయటికి వంశీబావ తన్ని తిట్టుకుంటాడే గాని హార్ట్ ఫ్రెండ్ అదే కదా. ఆ విషయం వంశీబావకి తెలియకపోయినా ఆయన గుండెకి తెలుసు. అందుకే వాళ్ళిద్దరి మధ్య కోపాన్ని మనం సృష్టించినా తాపంగా మారిపోతుంది. ఆపు నీ సోది. నిజం తెలిసిన పంతులు బీహార్లో ఉన్నాడు, చిత్రసేన్ మంచానున్నాడు. వాళ్ల గుండెలెన్ని గుసగుసలాడుకున్నా గోరంత భయం కూడా పడాల్సిన అవసరం లేదు బేబీ. ప్రేమ పరీక్షలు పెడుతూ ఉంటుంది మామ్. బావ అది ఉన్న ఫోటో ఫ్రేమ్ని అవతల విసిరి పారేసినా అది గోడకి వేలాడి నన్ను వెక్కిరించినట్టు అనిపించింది. దాన్ని ఇంట్లోంచి పంపించాలనుకున్నా గోడ కొట్టిన బంతిలా తిరిగి ఈ ఇంటికే వచ్చి పడింది. అంటే
ప్రేమ వాళ్ళిద్దరినీ దగ్గరగానే ఉంచుతోంది. పిచ్చి బేబీ, ప్రేమ వాళ్ళని దగ్గరగా ఉండనిచ్చినా ఇద్దరి మధ్య కోపాద్వేషాలు రగులుతున్నాయి. వంశీ మనసులో మనం నాటిన విషబీజం ఇప్పుడు మొక్కయింది. రేపు చెట్టవుతుంది. చూస్తూ ఉండు. వసుంధర ఇలాంటి పనులు చెయ్యదు నాన్న. కానీ పొరపాటున జరిగి తనే నిందపడాల్సి వస్తుంది. ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఇవన్నీ నక్షత్ర చేయించి వసుంధర గారు నిరికిస్తుందేమోనని నాకు డౌట్గా ఉందమ్మా. సాక్ష్యాధారాలు లేకుండా నక్షత్రని అనలేం. ఐరేంద్ర ఏడిస్తే మీ నాన్నమ్మ అలుగుతుంది. అసలు అన్నయ్య ప్రేమించిన అమ్మాయి వస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏ ఉండవమ్మా. అమ్మా, అన్నయ్య వస్తున్నాడు. వంశీ, వసుంధర ఎక్కడా? నీ జీవితంలో ఉండాల్సిన కోన తనే. మీ ఇద్దరూ ఆ సీతారాముల్లాగా ఉండాలి. ఏమైంది నాన్న? మాట్లాడవేంటి? వసుంధర ఎక్కడా? అమ్మవారి ముందు నిజం చెప్పమని చెప్పానమ్మా. తీసుకెళ్లాడు కానీ తిరిగి తీసుకురావాలంటే మాటలా వదినా? అయినా వంశీ ఏమైనా దాని కింద పనిచేసే డ్రైవరా? అత్తయ్య, నువ్వు క్వశ్చన్ చేసినా అన్నయ్యని రెచ్చగొట్టినట్టే ఉంటుంది. కాసేపు కామ్గా ఉండండి ప్లీజ్. నా హార్ట్ ఫ్రెండ్ ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే తన కోసం నేను ఎంతలా ఎదురు చూస్తున్నానో నా హార్ట్ ఫ్రెండ్కి తెలియాలి. నువ్వు ఏం చేయమంటావో చెప్పు నాన్న. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఆనంద్, అన్ని పేపర్స్లో ప్రకటన వచ్చేలా చూడు. ఏమని ఆడిమంటారన్నయ్య? తను రాకపోతే తన కోసం పిచ్చివాడైపోతున్న ఈ వంశీకృష్ణ ఇక ప్రాణాలతో ఉండడాన్ని పేపర్లో వేయించు. వంశీ, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అవునమ్మా, నేను డిసైడ్ అయిపోయాను. ఆ ప్రకటన కూడా నన్ను మోసం చేసిన వసుంధరతోనే వేయించండి. అప్పుడు గాని నా హార్ట్ ఫ్రెండ్ మీద నాకెంత ప్రేమ ఉందో ఆ వసుంధరకు తెలీదు. పిచ్చి ప్రయత్నాలు చేయడం ఆపదం. ఆనంద్, వంశీ చెప్పినట్టు చెయ్యి. అలాగేనమ్మా.
మీ ఇద్దరూ ఆ సీతారాముల్లాగా ఉండాలి. దాన్ని కాదని ముందుకు పోలేరు. మీ బంధం విడిపోదు. ఏమే వసు వసు వసావ్ సచ్చిన మీ అమ్మ ఏమి తిరిగి రాదు గాని తినడానికి చపాతీ అడిగి ఎంతసేపు అయిందే? మీ అమ్మ ఏ లోకంలోకి పోయిందో ఏమిటో గాని నువ్వే లోకంలో విహరిస్తున్నావమ్మా. దిగిరా అమ్మా, ఆ పరధ్యానంలో ఉండకు. అవునే వసు, నిన్న వంశీగాడు గుడికి తీసుకెళ్లాడంట. ఏం చేశాడేంటి? ఆయనకు దూరంగా ఉండమన్నాడు నానమ్మా. నేనెప్పుడో ఈ ముక్క చెప్పానా? విన్నావా నువ్వు? కులికి ఇల్లంతా అలికావమ్మా. నానమ్మా వచ్చావా బంగారు కొండ? లేట్ అయిందేంటే? సేవ్ పేపర్ కటింగ్స్ తోటి అనుకున్నదంతా ఆనందబాబు దగ్గర మేనేజ్ చేసావుగా? ఇంటికి రాగానే అలా అడుగుతావేంటి నానమ్మా? కొంచెం రిలాక్స్ అవ్వని. ఆనందని బుట్టలో వేసుకునే పని ఎంతవరకు వచ్చింది అని అడిగితే మాట్లాడవేంటే? ఎందుకంత చిరాకు నీకు? నువ్వు బాగు నానమ్మా. వసు, థ్యాంక్స్ వసు. దేనికలేక్యా? నా గురించి మంచిగా ఆలోచించినందుకు. నీ బాగోగులు చూడ్డం నా బాధ్యత. నేను చెప్పిన మాట నీకు మంచిదనిపిస్తే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. వసావ్, ఏం మాట్లాడుకుంటున్నారా మీరిద్దరు? ఏం లేదులే నానమ్మా. ఓయ్, ముందు నువ్వు వెళ్ళి చపాతీ చేయవే, కడుపు కాలిపోతోంది ఇక్కడ. అలాగే నానమ్మా. ఏమైంది? మీ తాతయ్య గారి ఫోటో దొరికిందా? తాతయ్య ఫోటోనా తొక్క. అవుట్ హౌస్ మొత్తం భూతద్దం పెట్టి వెతికినా కూడా దొరకలేదు మామ్. ఇది అబద్ధం చెప్తోంది. అంటే తాతయ్య ఫోటో పక్కన పారేసి ఐరేంద్రి మేడం నక్షత్రలే ఫ్రేమ్లో కావాలనే నా ఫోటో పెట్టించి నాటకాలు ఆడుతున్నారన్నమాట. వెంటనే సుచిత్ర మేడం గారికి విషయం చెప్పాలి. ఎక్కడికెళ్తున్నావే? నన్ను దోషిగా నిలబెట్టిన వాళ్ల గురించి మేడంకి చెప్తాను. నోరు మూసుకొని లోపలికి పద. ఏమైంది నానమ్మా? ఇది మంచిదని, మిగతా వాళ్ళంతా చెడ్డవాళ్ళని నిరూపించడానికి పోతోంది. అసలేం జరిగింది? ఏయ్, అక్కర్లేని విషయాలతో నీ మనసు పాడు చేసుకోకు. వెళ్ళు లోపలికి. వసుంధర, ఆ ముసలాడి ఫోటో కనపడకూడదు అని చెప్పాను. ఒక మూలన పడేయకపోతే తగలబెడతాను నిన్ను, ఆ ఫోటోని కూడా.
వద్దు నానమ్మ, ఈ ఫోటో నేను ఎవరికి చూపించను, నేనే దాచుకుంటాను. నేనే దాచుకుంటాను. ఎందుకు నానమ్మ వసుని ఎప్పుడు ఏడిపిస్తావు? ఏయ్, దాని మీద జాలి పడితే నీ మీద గుదిబండ పడుతుందే. ఈ ఇంటి కోడలయ్యేదాకా మీ అక్కా చెల్లెల సెంటిమెంట్ ని పక్కన పెట్టు, అప్పుడే బాగుపడతావు. పదలోనికే.